బియ్యం పిండి వడియాలు పట్టుకుందాం. ఒక గ్లాస్ బియ్యం తీసుకుని 3 సార్లు కడిగి నానబెట్టుకుందాం. నైట్ చిన్న గ్లాస్ సగ్గు బియ్యం తీసుకుని కడిగి నానబెట్టుకుందాం 1 అవర్ ముందు. బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ పోసి పిండి మిక్సీ పట్టుకున్నాం. 9 గ్లాసులు వాటర్ పోసుకుని మనం కాగబెట్టుకుందాం. 8 స్టవ్ మీద పెట్టి నీళ్ళు బాగా మరిగించుకుందాం. నీళ్ళు కాగుతున్నాయి. ఇంకో 5 నిమిషాలు అయితే కాగిపోతాయి. అప్పుడు మనం సగ్గు బియ్యం వేసుకుందాం. నీళ్ళు కాగాయి. మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకుందాం. గంట ముందు కలుపుకుందాం. ఒకసారి కొంచెం వాటర్ కలుపుకుందాం. ఉండలు కట్టకుండా ఉంటుంది. సగ్గు బియ్యం ఉడికిపోయి ఇప్పుడు మనం పిండి వేసుకుందాం. పిండి వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఉప్పు కొంచెం, పిండి ఇలా తెరలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం బాగా వస్తాయి వడియాలు. ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని మనం బాగా కలుపుకొని ఇప్పుడు వడియాలు పట్టుకుందాం. కాటన్ సారీ తీసుకుని ఒకసారి తడుపుకుని ఆరబెట్టుకుందాం. ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వడియాలు పట్టుకుందాం. ఇలా వడియాలు పోసుకోవాలి. సిల్క్ సారీస్ మీద కూడా పట్టుకోవచ్చు. మనం క్లాత్ ముందు తడిపి పెట్టుకోవాలి. వడియాలు ఎండిపోయాయి. ఇప్పుడు మనం వాటర్ చల్లుకుని తీసుకుందాం. ఇలా క్లాత్ వెనక్కి తిరగేసుకుని వడియాలు వాటర్ చల్లుకోవాలి. నానిపోతాయి. ఇప్పుడు మనం తీసుకుందాం. ఇలా మొత్తం తీసేసుకుందాం. మనం ఇలా అంటేనే వచ్చేస్తాయి. వాటర్ చల్లుకున్నాం కదా. మొత్తం ఇలా తీసుకుని మనం ఎండలో ఎండబెట్టుకుందాం ఈవినింగ్ వరకు. నిన్న పట్టుకున్నాం కదా బియ్యం పిండి వడియాలు. చూసారా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం.